నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అసలంటే మీరు ఆల్రెడీ ముందే ఎక్స్‌పెక్ట్ చేశారు గానీ, అనేక మందైతే ఊహించలేదు. అన్నా చెల్లెళ్ళిద్దరూ గూడా కలిసిపోతారు, ఒక్కటవుతారు అని జెప్పేసి. సో, ఇప్పుడు జగన్ గారు అలాగే షర్మిల గూడా ఇద్దరు గూడా ఒక్కటవ్వబోతూ ఉన్నారు. మరలా ఈవిడ కాంగ్రెస్‌లో అంటే ఆల్రెడీ పార్టీని క్లోజ్ చేసి కొత్త పార్టీ పెడతారని ఏవైతే కొన్ని వార్తలు హల్చల్ చేసినాయో, బట్ పార్టీని క్లోజ్ చేసేది దానికోసం గాదు, అన్నగారి దగ్గరికెళ్ళడానికే అన్నట్టు ఇప్పుడు మరలా వార్తలొస్తూ ఉన్నాయి. సో, మరి నిజంగానే కలిసారా? కలిసిపోతారా? నెక్స్ట్ వీళ్ళ ప్లాన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరూ కలవడం హ్మ్. అనివార్యం. హ్మ్. తప్పనిసరి మాట. వాళ్ళకి ఇద్దరూ కలుసుకోకపోతే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరుని మర్చిపోతారు తొందరలో. పార్టీ లేకపోతే ఇంకేముంది? ఏదో పార్టీ ఈ పార్టీ కనుమరుగైపోతుంది. హ్మ్. ఈ పార్టీ ఉంటుండగానే మన రాజశేఖర రెడ్డి కూడా కనుమరుగైపోయాడు. చాలా వరకు ఆ రాజన్న రాజ్యం ఎలా ఉంటుందో అని ఆతృతగా చూసే వాళ్ళకి కొంతవరకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు కాస్తో కోస్తో ఉంది కదా! అవును. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించకపోగా తిరిగి ఆయన పార్టీ ఉనికినే ప్రశ్నించే విధంగా తయారయ్యాయన్నమాట. హ్మ్. మీరు 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఎంతవరకు రాజన్న రాజ్యం తెచ్చారు అని ప్రశ్న వేస్తే, హ్మ్. అదిగో మా నాన్న ఆ పని చేశాడు. నేను కూడా ఆ పనిని అంతకంటే బాగా చేశాను. మా నాన్న ఈ విధంగా సంక్షేమం తెచ్చాడు. నేను అంతకంటే గొప్ప సంక్షేమాన్ని తెచ్చాను అనేటువంటి ఆ సమాధానాలు చెప్పుకోవడానికి ఏదో అబ్బుదబ్బు ప్రచారాలు చేయడమే తప్ప, అబద్ధం తప్ప నిజాలు ఏమి లేవు గనక హ్మ్. మడుగున ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఉంటుందా? ఊడుతుందా? అనేటువంటి ప్రశ్నార్థకంగా తయారయింది. హ్మ్. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి కావలసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి తాలూకు హయాములో బాగుపడిన వాళ్ళు, రాజశేఖర రెడ్డికి నిజంగా శ్రేయోభిలాషులు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, హ్మ్. ఏమో ఈయన ఎవరు మన కేవీపీ రామచంద్రరావు, తర్వాత కొంతమంది ఉన్నారు. తులసిరెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ భక్తులు మాట. అలాంటి వాళ్ళందరూ కలిసి ఇంకా లాభం లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. షర్మిల గారి తాలూకు అధ్యక్షతన ఒక్క ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తర్వాత నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే, అది వ్యక్తిగతంగా కక్షల రూపాన ఉండకూడదు. ఈవిడ నాయకురాలు అయిన తర్వాత ఈడేమి చేసిందంటే పులివెందులలో మకం పెట్టి వాళ్ళ అన్నగారికి ఓటు మీరెవరికైనా ఓటేయండి కానీ మా అన్నగారికి ఓటేయొద్దు అని వివేకానంద రెడ్డి గారి తాలూకు కూతురు సునీతతో కలిసి ఎన్నో అక్కడ పోరాటాలు చేసిందన్నమాట. ఆ లక్షణాలు నాయకత్వ లక్షణాలు కాదు. నువ్వు ఒక పులివెందులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఎవరు చూసుకుంటారు? నువ్వు సమాధానం ఏం చెప్తావు? నువ్వు పులివెందులకి అధ్యక్షురాలివి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అధ్యక్షురాలివి. అందువల్ల నీతో కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ తిరిగినప్పటికి కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఆవిడ. ఈయనేమో 151 నుంచి 11కు పడిపోయి 11లో ఉన్నవాళ్ళు కూడా మెజారిటీ పార్టీ తెలుగుదేశం వైపు
జనసేన వైపు చూస్తున్నారు. హ్మ్. వాళ్ళు గాని పోయినట్టయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమి ఉంటాడు? ఎవరిని ఏమి నిలుచోబెట్టడానికి కూడా క్యాండిడేట్స్ లేనటువంటి పరిస్థితి మాట. హ్మ్. ఏదో వాళ్ళకి మరి డబ్బు రూపంలోనో ఏదో రూపంలో వాళ్ళకి కావాల్సింది ఏదో ఆ నలుగురు కూడా ప్రతిరోజు మైక్ ముందు వచ్చి మాట్లాడతారు కదా! ఆ నలుగురు తప్ప ఇంకెవరు లేరు కదా ఇప్పుడు. ఎంత హ్మ్. చూసినా ఆ పేర్ని నాని, ఆ అంబటి రాంబాబు, అప్పుడప్పుడు రోజా ఇలాగ ముగ్గురు, నలుగురు ఉన్నారంతే. మిగతా వాళ్ళు ఆ కారుమూరి వెంకటరెడ్డి. ఈ హ్మ్. నలుగురు కనిపిస్తారు. నా అబ్జర్వేషన్ మేరకు. ఇలాంటి పరిస్థితిలో ఒక గట్టి ప్రయత్నం అవసరం. ఆ గట్టి ప్రయత్నం ఏమిటంటే, షర్మిల వల్లే తను పూర్తిగా భ్రష్టత్వం పట్టాడు. ఎవరైనా ఏమంటారు? ఆడబిడ్డకి నువ్వు కనీసం భరణం ఇవ్వలేని వాడివి నువ్వు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి నువ్వేం చేస్తావయ్యా? ఏం చూస్తావు? నీ తల్లి మీద కేసులు పెట్టిన వాడిని నిన్నెలా నమ్మంటావు? ఎంతోమంది తల్లులున్నారు. హ్మ్. నీ తల్లినే క్షమించలేని వాడివి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అమాయకులైన తల్లులందరిని నువ్వు క్షమిస్తావని నమ్మకం ఏమిటి? గ్యారంటీ ఏమిటి? అని అడిగేందుకు వీలుగా ఉంది కదా పరిస్థితి. అవును. గనుక వీళ్ళిద్దరిని కూడా అక్కడ రాహుల్ గాంధీ కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటాడు. మిగతా వ్యవహారాల్లో ఎలాగున్నప్పటికి కూడా హ్మ్. రాజకీయాల విషయంలో స్టబర్న్‌గా నిర్ణయం తీసుకుంటాడు. ఆయన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటాడు అనడానికి ఉదాహరణ రేవంత్ రెడ్డి. హ్మ్. ఇక్కడ దిగ్గజాల్లాంటి కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉన్నప్పటికి కూడా, ఎంతమంది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఇవ్వొద్దండి. ఆ పార్టీకి ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ ఆయన నిన్న కాక మొన్నొచ్చాడు అని చెప్పినప్పుడు కూడా ఎవ్వరి మాట లెక్క చేయకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ని చేశాడు. తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్‌ని చేశాడు. ముఖ్యమంత్రిని చేశాడు. హ్మ్. అది సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీకి చాలా కొండంత బలం రేవంత్ రెడ్డి. హ్మ్. ఆ పరిపాలన విషయంలో గాని, ప్రత్యర్థుల్ని తిప్పికొట్టడంలో గాని, ఎవరిని కూడా నోరెత్తకుండా చేస్తున్నాడు కదా! ఇటు ఆ! కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావుని నోరెత్తకుండా చేస్తున్నారు కదా! అలా చేయాలంటే కొంచెం బలమైన క్యాండిడేట్‌గా ఉండాలి. హ్మ్. అడ్డుపైన బలమైన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అవును. ఆయన 175 తాలూకు క్యాండిడేట్‌లని కూడా నిలబెట్టగలడు. డబ్బుతోనో, ఇంకేదో ఏదో ఆయనకి వాళ్ళకి తాయిలాలు ఇచ్చో మొత్తానికి 175 మందిని నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో ఆయనున్నాడు. హ్మ్. కాదంటే ప్రత్యక్షంగా రాజకీయ ఎత్తుగడలకి ఆయన జీరో. ఆయనకున్నది అహంకారం. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని గట్టిగా నమ్మే మనిషి. హ్మ్. ఈ తాలూకు ధోరణి పోవాలి. కాస్త రాజకీయంలో కొంచెం ఒక అంటే ఇతరులతో మాట్లాడేటువంటి శక్తి షర్మిలకుంది. కనుక ఈ షర్మిల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసినట్టయితే ముందు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. అవును. అవును. కాంగ్రెస్ కాంగ్రెస్ వీళ్ళ తాలూకు ధోరణి ఎలాగున్నప్పుడు కూడా ముందు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. హ్మ్. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇంకా టైం ఉంది కదా! 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలుస్తుందన్నమాట. అవును. ఈలోగా ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరో కూడా తెలిసిపోతుంది. తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆ హ్మ్. ఎలక్షన్ టైం వచ్చేసరికి మార్పులు, చేర్పులు తప్పనిసరిగా ఉంటాయి. అది నిజమైన రాజకీయ వ్యూహం అయితే తప్పనిసరిగా ఉంటాయి. హ్మ్. షర్మిల, జగన్మోహన్ రెడ్డి వీరిద్దరూ కలిసినప్పుడే అక్కడ చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ మీద ఢీకొనే అవకాశం ఉంటుంది. వీళ్ళు హ్మ్. తప్పకుండా చేస్తారని చెప్పలేం గానీ, బట్ వీళ్ళు మాత్రం పోటాపోటీగా పని చేసే అవకాశాలు మాత్రం ఉంటాయి. హ్మ్. ఇన్ని కారణాల చేత ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి, షర్మిలని కలపాలని చాలామంది చూస్తున్నారు పెద్దలు. హ్మ్. దృష్టి ఈరోజు రాహుల్ గాంధీకి కూడా వచ్చింది. రాహుల్ గాంధీ చెవిలో కూడా పడింది. ఏదో కొన్ని ఫేక్ న్యూస్‌లు వచ్చాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో రాహుల్ గాంధీ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు. హ్మ్. రాహుల్ గాంధీ వీళ్ళ దగ్గరికి రాడు. వీళ్ళు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాలి. అవును. మనకది అది ఫేక్ అని మనం బ్లైండ్‌గా నిర్ణయించవచ్చు. ఆయనకే అవసరం అండి. ఆయన రాడు కదా! ఏ అవును. స్టేట్ అవును. సార్ ఇప్పుడు అంటే ఒకవేళ షర్మిల గనక మీరన్నట్టుగా వాళ్ళ అన్నగారితో కలిసిన ఇద్దరు గతంలోని పనిచేసినట్టుగా వైసీపీ కోసం ఎట్లయితే పనిచేశారో, అలా గనక పనిచేస్తే మరలా బలం పుంజుకునే అవకాశం ఉంది అంటారా? పవర్ ఉందంటారా? ఇప్పుడు అయినా గూడా తగ్గింది అని అనుకోవచ్చా? మరలా బలం పుంజుకుంటుందనుకోవచ్చా? ఆ! దానికి సమాధానం చెప్తాను నేను. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తన ఆ పార్టీ అంటే తనకి హైప్ వచ్చినా కేవలం షర్మిల వల్ల వచ్చింది. షర్మిల గొంతు వల్ల వచ్చింది. ప్రచార బాధ్యతలు షర్మిల తీసుకుంది. హ్మ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రచార కార్యదర్శిగా ఉంది. ఇది ఒకటి. రెండవదేంటంటే పరిష్కారం కాని సమస్యలు షర్మిల మధ్య, జగన్మోహన్ రెడ్డి మధ్య చాలా ఉన్నాయి. ఈ ఆస్తిపాస్తులు గాని, ఆ సరస్వతి పవర్స్ గాని, కొన్ని వందల ఎకరాల తాలూకు ల్యాండ్ గాని, కంపెనీస్ కానీ, సాక్షి కంపెనీలో వాటాలు గాని, హ్మ్. మిగతా ఉన్నటువంటి పారిశ్రామికంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడో అన్నీ కూడా వర్తిస్తాయి ఈవిడికి కూడా. ఒక సాక్షి మాత్రం సాక్షిలో కూడా వాటా ఉన్నప్పుడు కూడా ఆ భారతీ రెడ్డి గారి ఆవిడ సొంతం చేసుకుంది. ఆహ్, సాక్షిలో వాటాలు ఇవ్వడం మాత్రం ప్రశ్నార్థకమే. హ్మ్. కాకపోయినా మిగతా ఈ ఆస్తిపాస్తులు, వాటాలు ఏవైతే వీళ్ళిద్దరి మీద ఒక నిందలున్నాయి గదా! కేవలం ఆస్తుల కోసం కొట్టుకు చచ్చారనేటువంటి నిందలున్నాయి గదా! ఆ హ్మ్. నిందలు పరిష్కారం అవుతాయి. ఆ నిందలు పరిష్కారం చేసుకోవాలంటే శర్మలికి ఇంకో మార్గం లేదు. అన్నయ్యతో కలిసి పని చేయడమే. హ్మ్. "ఏమమ్మా నిన్న మీ అన్నయ్యని నువ్వు తిట్టావు. ఏమయ్యా నువ్వు మీ చెల్లిని నువ్వు తిట్టావు ఏంటంటే" అన్నా చెల్లెల్లో రక్త సంబంధం. మా నాన్న నాకు చచ్చిపోయినప్పుడేమో అంటే, అంటే ముందు రోజుల్లో చచ్చిపోయే ముందు రోజుల్లో నీ చెల్లి కాదురా! నీ కూతుర్రా! ఇద్దరు కూతుర్లున్నారు కదా! ఇద్దరు కాదు. నీకు ముగ్గురు కూతుర్లున్నారు అని చెప్పి చచ్చిపోయినాడు. హ్మ్. ఏవో కుటుంబంలో కలహాలొస్తుంటాయి. వచ్చిన కలహాలు అయి పట్టించుకుంటావా? హ్మ్. మరి రైట్. జరిగిన వాడికి మేము పడుతున్నాం. ఇక ముందు తను నా చెల్లి రాజన్న బిడ్డగా, నేను రాజన్న కొడుకుగా మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపిస్తాం అని ఒక నినాదంతో ముందుకు వెళ్దామనే ఆలోచనతో ఈ హ్మ్. ప్రయత్నాలు జరుగుతున్నాయి. డెఫినిట్‌గా ఈ ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతాయి. సఫలీకృతం అయితేనే నెక్స్ట్ ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి జనం మధ్యకి రాగలడు. హ్మ్. లేకపోతే ఈ దుష్ట చతుష్టయం చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఇంకా జనం ముందుకు రాలేడు సరికదా! అవును. మళ్ళీ ఎలక్షన్‌లో నిలబడడం కూడా ఒక ప్రశ్నార్థకమే. హ్మ్. రైట్ సార్. అంటే రైట్. హ్మ్. ఇక్కడ మన ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వాళ్ళు వస్తాం, వస్తాం, వస్తాం అంటున్నారు. రావాలి కదా! మేము అవును. రానియ్యరు. అప్పుడు మన పవన్ కళ్యాణ్ మాట నిజమవుతుంది. హ్మ్. గనక వీళ్ళిద్దరి ఆలోచన నిజం కావాలని కోరుకుంటే రాజకీయం రసకందాయంలో ఆ! పడుతుంది. ఆ! మరలా మరో కొత్త మలుపు అలాగే పాత వైభవం రాబోతుంది.